నేను మిక్సీ కొత్తది కొన్నాను కదండి, దాంట్లో వెజిటబుల్ కటింగ్ కూడా చేసుకోవచ్చు కదా. అది నేను ఈరోజు ట్రై చేసినాను. బట్ మీకు ట్రై చేసేది చూపించలేదు, ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం కదా, నేను కొంచెం అలవాటు కావాలి. ఆ తర్వాత ఎప్పుడన్నా చూపిస్తాను. చాలా కంఫర్ట్గా ఉంది. దీంట్లో ఏంటంటే అండి, స్లైసెస్ వస్తాయి, మళ్ళీ గ్రేటర్ వస్తుంది, ఫుల్ పేస్ట్ అవుతాయి. సో ఇంకా నేను వేరే వీడియోలన్నీ చూసి ఒకసారి ట్రై చేశాను. నాకు ఈరోజు చాలా హాయిగా అనిపించిందండి. కాకరకాయలు, ఉల్లిపాయలు, కీర, క్యారెట్, ఆనియన్స్, అన్నీ బీన్స్ అన్నీ ఇంకా చేసేసాను. కాకరకాయ కర్రీ కోసము చేసుకున్నా. ఇంకా అది ఒకసారి మనం ఓపెన్ చేసామంటే అన్నీ చేసేసుకోవాలి కదా. నాకు చాలా హ్యాపీగా ఉందండి. బట్ ఏంటంటే శ్రమనే అనిపించలేదు. లేకపోతే కూరగాయలు కట్ చేసి విసుగు వస్తుందని మీకు ఎన్నోసార్లు షేర్ చేశా. నేను కర్ణాటక స్టైల్ పలావ్ చేస్తున్నానని పొద్దున్న షార్ట్లో చెప్పాను కదా. ఎవరికైనా నేర్చుకోవాలంటే నా స్టైల్లో, అది మీకు బజార్లో దొరికే బిర్యానీ లాగా కాదు. ఈ పులావ్ బజార్లో దొరకదు, ఇంట్లో చేసుకొని తింటేనే. సో చాలా బాగుంటుంది. నేను ప్లేలిస్ట్కి వెళ్ళి, మీరు ప్లేలిస్ట్లో కుకింగ్ పేజ్ ఉంది, అది ఓపెన్ చేస్తే మీకు అక్కడ కర్ణాటక స్టైల్ పులావ్ ఉంటుంది. మెజర్మెంట్స్తో సహా చెప్పినాను. ఎప్పుడో 4 years అగో వీడియో అండి అది. ఈరోజు మళ్ళీ ఒకసారి నేను కూడా చెక్ చేశాను మీకు చెప్పడం కోసమని. సో నేర్చుకోండి, చాలా బాగుంటుంది. మా పిల్లలు ఈ మధ్య అన్నం సరిగా తినట్లేదని చెప్పాను కదా, వీళ్ళకు పలావులు, బిర్యానీలు అంటే ఇప్పుడు జనరేషన్ పిల్లలకి ఇష్టం కదా. అందుకని చక్కగా నేను ఈరోజు పలావ్ చేసి పెట్టానండి. దీంట్లో వెజిటబుల్స్ కట్ చేయటం వల్ల రిస్కే అనిపించలేదు. పలావులకు నేను అర్థమైంది ఏంటంటే, చేత్తో కట్ చేసిన దానికంటే దీంట్లో గ్రేటర్ దాంట్లోనే కట్ చేయటం వల్ల అంత కుక్ అయిపోయింది, కానీ పెద్దగా మిక్స్ అయిపోలేదన్నమాట. మనం చేత్తో అంత సన్నగా కట్ చేయలేము కదా. సో బిర్యానీలకు, పులావులకు అన్నిటికీ బాగుంటుంది. ఎవరైనా కొత్త మిక్సీ కొనేటప్పుడు మీరు కూడా చూసుకొని, ఉట్టి మిక్సీ కొనకుండా ఇలాగా చాపర్ ఉండేలా కొనండి, బాగా యూజ్ అవుతుంది. అయితే ప్రాక్టీస్ అవ్వాలండి. నేను ఇది ఫస్ట్ టైం కదా, ఇదిగోండి ఎన్ని కట్ చేశాను. ఇవన్నీ పలావ్ కోసం. ఇంకోటి పేపర్ ప్లేట్ పెట్టుకున్నాను, గమనించండి. మనము మన ఇంట్లో ఉంటాయి కదా బర్త్డే పార్టీలకు తెచ్చుకున్నవి, ఆ పేపర్ ప్లేట్స్లలో ఇలా పెట్టేసుకొని మనం వంటకు యూజ్ చేసుకోవచ్చు. ఆ ప్లేట్ అన్ని పార్టీషన్స్లో కూరగాయలన్నీ రెడీ చేసి పెట్టుకుంటే వంట చేయడం 2 నిమిషాలని ఎప్పుడు చెప్తా కదా. నేను 2000 ఇస్తాను కూరగాయలు కట్ చేస్తానంటే కూడా నాకు పని మనుషులు దొరకలేదండి. మీకు తెలుసు, ఆల్రెడీ రెగ్యులర్గా చూసే వాళ్ళకి. ఇక్కడ ఉన్న మిక్సీలు మార్చకండి. మిక్సీ మార్చాల్సి వచ్చినప్పుడు మాత్రము ఇలా అప్డేట్ అయిపోయి ప్రజెంట్ ఏమి యూజ్ అవుతుందో అది కొనాలి. ఎప్పుడో ఒకసారికి కదా అని అనుకోకండి. ఎప్పుడో ఒక రోజు కూరగాయలు ఎక్కువ కట్ చేయాలన్న రోజు మనకు చాలా విసుగు వస్తుంది. నాకైతే ఈరోజు వంట చాలా హ్యాపీగా ఉంది.